దేవుడు అంతా దైవజనులు అంటున్నారు, నీ ఆపదలే నీ సంపదలు. ఆమేన్. చక్కని మాట, అవునా? నాకేమి కొదువు అనే పాటలో రాస్తున్నారు కదా, నీ ఆపదలే నీ సంపదలు. ఆపద కలుగ చేయాలని యోహాను గారిని పద్మాసు దీపంలో పడేశారట. దేవుడు ప్రణాళిక ఏమిటంటే, ఆయన అక్కడ దైవ ప్రత్యక్షత తీసుకున్నాడు. దైవ ప్రత్యక్షత కలిగి ప్రకటన గ్రంథం అంతయు జరగబోయే సంగతులు, రాకడ పుస్తకము అని పేరు ఉంది, చిట్ట చివరి పుస్తకము. రాకడ సంగతులు, జరగబోయే సంగతులన్నీ కూడా ఆ పద్మాసు దీపమట ప్రశాంతంగా ఉంటుందట. ఏ మనుష్యుడు కూడా లేదు. వీరేమో ఆపద చేయాలని పడేశారు. దేవుడు దాన్ని సంపదగా మార్చివేసి యోహాను గారికి ప్రత్యేకమైన స్థానాన్ని పరలోకంలో భూలోకంలో ఇచ్చి ప్రకటన గ్రంథ రచయితగా దేవుడు ఆయన్ని లేవనెత్తుకున్నాడు. మరణాత దేవునికి మహిమ కలుగును గాక. ఆ పద్మాసు దీపంలో ప్రతి దినము దేవుని యొక్క ప్రత్యక్షత అందుకొని ప్రకటన గ్రంథం అంతా రాసిన